భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కేసీఆర్ గారు కవితని సస్పెండ్ చేశారు. దాంతో కవిత మరింత వేగంగా బీఆర్ఎస్ పార్టీపై దాడిని పెంచారు. కేసీఆర్పై వ్యాఖ్యలు చేయకుండా హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తూ నానా జాగ్రత్త, నీ వెనకాల దొంగలు ఉన్నారంట అని చెప్పేసి ఆ తండ్రికే జాగ్రత్త చెప్పారు కవిత గారు. అయితే ఈ మొత్తం విషయంలో రాబోయే కాలంలో కవిత వలన బీఆర్ఎస్ పార్టీకి నష్టమా లాభమా అని చూస్తే, కవితకి ప్రజల్లో వచ్చే ఆదరణ, సానుభూతి చూసి బీఆర్ఎస్కి నష్టమా లేకపోతే కవితకి నష్టం ఉందా చూడాలి. కవితకి పార్టీకి దూరం అవ్వడం మాత్రం చాలా లాభమని, బీఆర్ఎస్ పార్టీకి లాభమని చెప్పాలి. ఎందుకంటే మద్యం కేసులో జైలుకి వెళ్ళడం వలన పార్టీ నష్టపోయింది ఆ ఎన్నికల్లో. ఇది ఎవరు కాదనే నిజం. ఆమెపై నిందలు చెరిపేసుకున్నంత వరకు ఆ చెడ్డ పేరు నీడలా వెంటాడుతూనే ఉంటుంది. ఆ నిందలు పోనంత వరకు కూడా ఆమెకి ప్రజల్లో, అభిమానుల్లో ఆ అనుమానం అలానే ఉంటుంది. ఇది కవితకు చాలా పెద్ద పరీక్ష. ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కూడా పరీక్షగా మారే అవకాశం ఉంది. ఈ విషయం పార్టీ నాయకులపై ఆమె కామెంట్స్ కేసీఆర్కు కవిత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా ఈ సమస్యకు కేసీఆర్ ఒక పరిష్కార మార్గం కనిపెట్టారని చెప్పాలి. ఇది బీఆర్ఎస్ పార్టీపై అవినీతి మచ్చకు కొంత పరిష్కారం. మద్యం కుంభకోణం ప్రశ్నకు సమాధానం ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక కవిత పోరాటం ఆమెదే. ఆ స్త్రీ శక్తిగా ఎదగలుగుతుందా లేదా రాజకీయ పోరాటం చేయగలుగుతా లేదన్నది ఆవిడ చేసే ఎత్తుగడలను బట్టే ఉంటుంది. అంటే బీఆర్ఎస్లో ఉంటే అసంతృప్తి నాయకులను చేరదీయగలిగితే అప్పుడు ఆమె గెలిచే అవకాశం చాలా ఉంటుంది. ఇక ఎన్నికలు సొంతంగా పోటీ చేసి తన సీటు తాను గెలుచుకున్నా సరే ఆవిడకి విజయం సాధించినట్టే. ఎందుకంటే కవిత పోరాటం ఇప్పుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్తోనే కాదు, ఏ పార్టీలో చేరకపోతే కాంగ్రెస్, బీజేపీతో కూడా. ఇక అవినీతి మద్యం కుంభకోణం భూతంగా ఆమెను వెంటాడుతూనే ఉంటాయి. సొంత పార్టీతోనే వైరం పెట్టుకుని భారత రాష్ట్ర పార్టీ సమితికి ఒక మంచి పని చేసిందని చెప్పాలి. ఆవిడ బీఆర్ఎస్ పార్టీకి మంచి చేసింది. ఆవిడ గొడవ పెట్టుకుని ఆవిడ విడిపోవడం వల్ల ఏదైతే మద్యం కుంభకోణం ఉందో అది పార్టీకి చీటు చేసే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎందుకంటే మద్యం కుంభకోణం ఇంకా ఆ కేసు అంతా కూడా, ఆ అవినీతి అంతా కూడా ఆవిడ చెందినదిగా ఎవరు భావించాల్సి వస్తుంది జనాలు కూడా. ఎందుకంటే ఇది కేసీఆర్ గారికి తెలియకుండా జరిగింది అనే ఒక ఇంప్రెషన్ అయితే క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ ఇద్దరి మధ్య గొడవ వల్ల. సో ఇది ఒక వీళ్ళు సొల్యూషన్ లాగా కావాలని చేశారా లేకపోతే వేరే విధంగా చేశారా అన్నది చూస్తే కనుక ఏది ఏమైనా కానీ ఈ ఎంటైర్ ఇష్యూ వల్ల కవితకి కొంచెం దెబ్బ, ప్లస్ పార్టీకి కొంచెం బీఆర్ఎస్ పార్టీకి మంచి లాభం అనే చెప్పాలి. సో రాబోయే కాలంలో కవిత ఎదిగింది అంటే కొంత బీఆర్ఎస్ పార్టీకి అయితే నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. లేదా ఆవిడ వెళ్ళే స్ట్రాటజీని బట్టి లేదా పార్టీని బట్టి ప్రస్తుతానికి అయితే కొంచెం స్టెబిలైజ్డ్ గేమ్లోనే ఆడుతున్నట్టుగా చూడాలి. ఎందుకంటే హరీష్ రావుకి, సంతోష్ రావుని టార్గెట్ చేయడం, కేసీఆర్, కేటీఆర్ని విడిచిపెట్టడం, తండ్రికి, పార్టీకి పెద్ద చెడ్డ పేరు తీసుకురాకుండా జాగ్రత్తగా గేమ్ ప్లే చేస్తున్నట్టు చూడాలి. సో వచ్చే కాలంలో కవిత అగ్రెసివ్నెస్ ఎలా ఉంటుంది, ఆవిడ ఎలా ప్రవర్తిస్తుంది, ఎటువంటి ఎత్తుగడలు వేస్తుంది, పూర్తిగా ఇండివిజువల్గా తయారవుతారా లేకపోతే పార్టీని కాపాడుతూ తనను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారనేది చూసి దాన్ని బట్టి బీఆర్ఎస్ కలిగే నష్టాన్ని అంచనా వేయడం జరగవచ్చు. దీనివల్ల మిగతా పార్టీల లాభం ఏంటంటే బీఆర్ఎస్ ఆటోమేటిక్గా వీక్ అయితే లాభపడింది కాంగ్రెస్, బీజేపీలే. వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీల మధ్య పోరు ఉంటుంది, బీఆర్ఎస్ వీక్ అయితే కాంగ్రెస్, బీజేపీ మధ్య చాలా పోటీ ఉండే అవకాశం ఉంది. లేదంటే మళ్ళీ ట్రయాంగిల్ పోటీ జరిగి ఏదో ఒక పార్టీకి లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. ఈ ట్రయాంగిల్ పోటీ ఉన్నప్పుడే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఏదో రెండు పార్టీల మధ్య పోటీ అయితే ఇది అవకాశం లేదు. ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంటే అప్పుడు ఒక రకంగా రిజల్ట్ ఉండే అవకాశం ఉంది. లేదు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అయితే ఒక రకంగా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్యలో బీజేపీ ఎంతవరకు నెట్టుకొస్తుంది, కాంగ్రెస్ అసంతృప్తిని దాటి పైకి ఎలా ఎదుగుతుంది, లేదా కేసీఆర్ కవిత వలన వచ్చే నష్టాన్ని ఎలా నివారించుకుంటారు అనేది మొత్తం రాబోయే కాలంలో చూడాలి. మీకేమనిపిస్తుంది అన్నది మీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. తెలంగాణ రాజకీయాలు కవిత వల్ల ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఆంధ్రలో జగన్కి షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉందా లేదన్నది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.